ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి చేసుకుందాము. ఫస్ట్ దోసకాయని పీల్ తీయాలి. ఇలా పీల్ తీసుకోవాలి. దోసకాయల పొట్టు తీసుకున్నాక మధ్యలో కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసి ఇందులో ఉన్న గింజలన్నీ తీసేసేయాలి. గింజలు తీసుకోవాలి. తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. దోసకాయ ముక్కలు ఇలా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక స్టవ్ వెలిగించాక నువ్వులు, జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెంగా రెడ్ కలర్ వచ్చాక దాంట్లో కొన్ని వెల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేయాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి దాంట్లో మిర్చి వేయాలి. మిర్చి వేసి కొంచెం రెడ్ కలర్ అయ్యాయి పచ్చిమిరపకాయలు వేసాక కొంచెం చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి. వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసి కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇది మిక్సీ వేసుకోవాలి. కొంచెం కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. చల్లగయ్యాక నువ్వులై పౌడర్ అయ్యాక దోసకాయ ముక్కలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. కొంచెం బరగ్గా మెదిగాక గిన్నెలో వేసుకొని ఆయిల్ వేసి దాని జీలకర్ర, ఆవాలు, కొన్ని మినపప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. అలానే గిన్నెలో వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిట్టి చిట్టి బిర్యానీ ఛానల్కి. ఎంతో అద్భుతంగా దోసకాయ పచ్చడి రెడీ అయింది.